5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయో లేదో దేశంలో ఇంధన ధరలు మంటలు మళ్లీ మొదలయ్యాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు పెంపుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ అధినేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మళ్లీ తన పనితనం చూపించారంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో రేట్లు పెంచకుండా ఆపి ఓట్లు పడగానే ధరలు పెంచడం మోడీకి అలవాటేనని రాహుల్ ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజల జేబులకు కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఖాళీ చేస్తుందని రాహుల్ మండిపడ్డారు. దేశంలో త్వరలో ఒక పెద్ద ఆర్థిక తుఫాన్ రాబోతుందని తాను కొంతకాలంగా చెప్తున్న విషయాన్ని సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఈ పెట్రోల్ వాత ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో ఈ పెంపు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయో లేదో దేశంలో ఇంధన ధరలు మంటలు మళ్లీ మొదలయ్యాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ అధినేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మళ్లీ తన పనితనం చూపించారంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో రేట్లు పెంచకుండా ఆపి ఓట్లు పడగానే ధరలు పెంచడం మోదీజీకి అలవాటేనని రాహుల్ ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజల జేబులను కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఖాళీ చేస్తుందని మండిపడ్డారు. దేశంలో త్వరలోనే ఒక పెద్ద ఆర్థిక తుఫాన్ రాబోతుందని తాను కొంతకాలంగా చెప్తున్న విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఈ పెట్రోల్ వాత ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో ఈ పెంపు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు.